అభ్యంతరం చేయలేదు. మరి నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషంగా ఇంకా ఏదో చెయ్యాలనిపించింది, ఏంటి ఇంకా ఏదో చూడాలనిపించింది, ఇంకా ఏదో అనుభవించాలనిపించింది. అప్పుడు తనకి అమ్మో ఇలా చేయకూడదేమో, ఇది తినకూడదేమో, మరి ఇది వినకూడదేమో, ఇక్కడ వెళ్ళకూడదేమో, అలా ఏం అనుకోలేదు. ఏంటి మనసా, ఏంటి నా మనసా నువ్వేం చేస్తావో నీ ఇష్టమే అన్నట్లుగా తనకు ఎలాగైతే హృదయంలో అనిపిస్తుందో అలాగంతా కూడా చేస్తాడంట. అలా చేయడం వల్ల తన జీవితంలో ఏమయ్యాడు, ఏంటి యెహోవాకు ప్రియుడు అనే తనకి ఒకవేళ పేరు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క నియమం తను ఎక్కడా కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు కనబడదు. కానీ అతనికట తెలివి వచ్చినప్పటికీ ముసలోడు అయిపోయి ఉన్నాడండి. చాలామందికి తెలివి వస్తుంది ఎప్పుడు తెలుసా, అంతా అప్పుడు 2 కిడ్నీలు పోతాయి. అప్పుడు ఏమవుతాయి, అప్పుడు షుగరు 600 తగ్గదనమాట. అప్పుడు తెలివి వస్తుంది, ముందు తెలివి రాదు. ఏంటి చాలామంది జీవితాల్లో ఎప్పుడు తెలివి వస్తుందంటే అంతా అయిపోతుంది, ఇంకేం మిగలదు. ఇంకా అప్పుడు తెలివి వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఏంటి సెన్స్ వస్తుంది అనమాట. అందుకోసమనే దేవుని వాక్యంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు తెలివి వచ్చిందంట, ఏంటి డబ్బులు ఉన్నప్పుడు ఏమనిపించలేదు కదా, మరి తిరుగుతున్నప్పుడు వ్యాపారం చేశాడంటే ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారానికి బోర్డు ఏంటంటే దుర్వ్యాపారం. ఏంటి ఏ వ్యాపారం అది, దుర్వ్యాపారం. మరి ఏం వ్యాపారమో తెలియదు. మరి మొత్తానికి ఆ బోర్డు ఏం పెట్టారంటే దుర్వ్యాపారం అని పెట్టాడు అనమాట. బోర్డు మొత్తానికి డబ్బు ఉన్నప్పుడు గుర్తు రాలేదు, బిజినెస్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు గుర్తు రాలేదు, రాత్రి హోటల్లో 12-1 గంట అయిపోయి ఆ లాడ్జిల్లో ఆ హోటల్లో ఉన్నప్పుడు కూడా ఏం గుర్తు రాలేదు. ఎప్పుడు గుర్తు వచ్చిందంట, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా అందరూ విడిచిపెట్టేసి అందరూ వదిలేసి ఏంటి ఇంకా ఒంటరి అయిపోయినప్పుడు, అంతా అయిపోయినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందంట. అప్పుడు ఆయనకి ఎవరు గుర్తొచ్చారు, నేను పరలోక